హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇలా మీల్ మేకర్ పకోడాను తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మీల్ మేకర్ పకోడాను తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, 15 నిమిషాల్లో అయిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మీల్ మేకర్ని తీసుకోవాలి. చిన్నవైనా పర్లేదు, అలాగే పెద్దవైనా కూడా పర్లేదు. మీ దగ్గర ఏ ఉన్నట్లయితే అవి తీసుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి 1.5 కప్ దాకా మీల్ మేకర్ వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ మునిగేంత వరకు అందులోకి వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటర్లో ఉంచుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోకుండా నార్మల్ వాటరే వేసుకొని ఒక 2 నిమిషాల వరకు డిప్ చేసుకొని తర్వాత తీసేసుకోవాలి. ఒకసారి గట్టిగా పిండేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. మరి ఎక్కువగా ఉన్నట్లయితే వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. చూడండి, కారం, ఉప్పు అలాగే శనగపిండి, కార్న్ఫ్లవర్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చీలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు తినే స్పైసెస్ని బట్టి ఇందులో కారం, ఉప్పు యాడ్ చేసుకోండి. చూడండి, పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనకి మీల్ మేకర్ అయితే ఇలా ఉంది. కారం, ఉప్పు అన్నీ బాగా పట్టేసాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల సరిగా ఫ్రై అవ్వవు. అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ మీల్ మేకర్ పకోడా తయారు చేసుకోవడానికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. కొంచెం ఆయిల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మీల్ మేకర్ పకోడాని ఆనియన్, లెమన్తో సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.